జనగామ నియోజకవర్గం నుంచి వచ్చినామన్న పల్లరాజేశ్వరరెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంతమందితోటి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టగానే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చిర్రు. అంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు వాళ్ళ యొక్క బాధలను, రైతుల యొక్క కష్టాలను, ప్రజల యొక్క గొంతుకై ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఇంత మంది స్వచ్ఛందంగా వచ్చి ఏదో పైసలకో డబ్బులకో ఆందోళనకు గురి చేసి రాలేదు. రైతుల యొక్క బాధలను అర్థం చేసుకుని కేటీఆర్ గారు ఇలా పెడితే వేలాది మంది వచ్చి చూస్తున్నారు. ఇయ్యారికైనా రేవంత్ రెడ్డి గారు ఇంతమందిని చూసైనా మారాలి. ఎందుకంటే రైతు బంధు ఎంతో మందిని ఆదుకున్నది. 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కాంచి మొదలుకుంటే ఒక గుంట ఉన్న భూములకు కూడా రైతు బంధు వేసింది. ఈరోజు రైతు బంధుకు రామ్ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఈ రైతు బంధుకు రామ్ చెప్పడం నువ్వు కాకుండా నువ్వు ఇచ్చిన హామీల దాంట్లో కూడా ఒక హామీని కూడా నువ్వు నెరవేర్చలేకపోయినావు. ఇంత నిజమైన పాలన ఎప్పుడు కూడా చూడలేదు. కేసీఆర్ గారు చేసిన పరిపాలనలో నువ్వు చారానో వంతు కూడా చేయలేదు. మొన్న కాళేశ్వరం కూలిపోయిందని చెప్పినావు. ఈరోజు కాళేశ్వరంలో కూడా మొన్న కోర్టు కూడా మనకు చెప్పింది. దాంట్లో కూడా నువ్వు ఆల్రెడీ విఫలం అయిపోయినావు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఏదో మళ్ళా రైతులను మభ్యపెట్టే విధంగా నువ్వు ప్రయత్నిస్తున్నావు. తెలంగాణ రైతులు అన్ని గమనిస్తున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ తప్పకుండా వస్తుంది. కేసీఆర్ గారు జెండా ఎగురుతుంది. కేసీఆర్ గారి పాలన రైతులు స్వచ్ఛందంగా మళ్ళీ జీవిస్తారని నేను కోరుకుంటూ జై తెలంగాణ, జై కేటీఆర్. మీద పోసుకొని వాళ్ళ గోసలు చూస్తుంటే మా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. మొక్కజొన్నలు ఒడ్లు పోసుకొని చూస్తుంటే వాళ్ళు భర్త భార్యలు, వాళ్ళ కొడుకులు, పిల్లలు. అదేవిధంగా వర్షం స్టార్ట్ అయింది. పొద్దున వర్షం స్టార్ట్ అయ్యేసరికి పాపం వాళ్ళందరూ పట్టాలు లేక గాలికి లేచిపోతా ఉంటే వాళ్ళ గోస తలుగుద్ది రేవంత్ రెడ్డి గారికి. అంతగానం బాధ నాకు అర్థం కాదు. ఆయన గిట్టుబాటు ధర లేక కొన్న ధాన్యం కూడా దాన్ని దాచుకోలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళు చాలా సిగాకులో ఉన్నారు రైతులు. వాళ్ళ రైతులు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో అట్లా ఓట్లు పోయి ఏమంటే మ్యాచర్ రాగానే ఏమంటే కాటా పెట్టుకొని పోయారు. ఇప్పుడు ఆ విధంగా లేదు. దరిదాపు ఇప్పుడు నెల 15 రోజులు రోడ్ల మీద ఉన్నా కూడా వాళ్ళని కాటా పెట్టుకునే పరిస్థితి లేరు. పెట్టుకున్నా బయటకు పోయేటట్లేవు ఓట్లు. ఏంటంటే శాతం అని చెప్పి మాట్లాడుతున్నారు. అందుకే రైతులకు న్యాయం చేయాలి. ఈ రైతు డిక్లరేషన్ పెట్టింది కూడా దానికోసమే. దయచేసి న్యాయం చేయండి. మేము రైతులము చాలా గోసపడుతున్నాం సార్. మాకు ఇప్పుడు నెల 10 రోజులు అయింది. మేము వరులు కోసి అన్ని కళ్ళల్లో అలాగే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ నాదుడు కానీ మాది ఉదాహరణకు మా విలేజ్ గ్రామంలో మునిపరాల గ్రామం రాయపర్తి మండలంలోనే 4 లారీలు నింపారు. మండలం పేరు మీద 40 గ్రామాలు ఉంటాయి మా మండలంలో. 4 లారీలు ఇప్పటి వరకు పోలేదు. వారం రోజులు కానీ పడిగాపులా కాస్తున్నారు. రైతులు అందరూ అదే ఉన్నారు. ఒక వర్షం పడితే రైతులు మొత్తం ఆగమైపోతారు. ఈ రైతు కన్నీరు గార్చిన రాష్ట్రం ఏ రాష్ట్రం బాగుపడలేదండి. ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ఎన్నడూ మాకు ఇది జరగలేదు. ఈ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరుగుతుంది. రైతు బంధు రాలేదు, బోనస్ రాలేదు. ఏమనంటే ఇయ్యాలెత్తాం, రేపెత్తాం, మాపెత్తాం, ఎల్లుండెత్తాం జరుపుకుంటూ పోతారు తప్ప ఏ రోజు కానీ రైతు పక్షాన లేని ప్రభుత్వం ఉంటే ఏదైనా ఉన్నా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. 100% రైతాంగం ఉంటే నువ్వు 30-40% ఇచ్చి మేము అన్ని రైతులు రుణమాఫీ చేసినాము, రైతు బంధు అందరికీ వేసినాము, రైతు బోనస్లు ప్రతి ఒక్క సన్నకారు రైతులకు, సన్న వడ్లు పండించిన వారికి ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాళ్ళకి ఇది చాలా విడ్డూరం సార్. 20% 30% మంది ప్రతి గ్రామంలో మీరు అడగండి, వాళ్ళు చెప్తారు. రైతులే చెప్తారు. డైరెక్ట్ రైతు దగ్గర పోయి ఇప్పుడు కళ్ళల్లో ఉన్నాం. మేము రైతులమే ఇక్కడికి వచ్చింది, మాకు పార్టీలతో కాదు. కాకపోతే గత ప్రభుత్వంలో ఎన్నో లేని విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే కానీ ఎన్నడూ ఇట్లా కాలేదు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కాలేదు, కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా కాలేదు. చాలా దరిద్రంగా దుర్భరంగా ఉన్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి మీ ద్వారా ఇప్పటికైనా కాంట్రాక్ట్ జల్దీ అయితే, ఒక వర్షం పడితే మాత్రం మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమైపోద్ది సార్. జల్దీ కొనాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేఐపీ సెంటర్లో ఒకప్పుడు ఇట్లా జరిగిందా, లేకుంటే ఇప్పుడు ఫస్ట్ టైం జరుగుతుందా? ఇంతకుముందు గతంలో ఎన్నడూ జరగలేదండి. 10 ఏళ్ళ కాంచి మనకు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు అప్పుడు మద్దతు ధర దీని గురించి కొట్లాడేది అంత పాత ప్రభుత్వాలలో. కానీ ఎంఎస్పీ రేటు వాళ్ళు ఇచ్చుకుంటూ వాళ్ళు ఒకటి నిర్ణయం చేసుకుంటూ ఎమ్మటే ఈ కాంటాలు పెట్టియడం కానీ, ఐకేపీ ద్వారా కొనుగోలు సెంటర్లలో కానీ, ధాన్యం కొనుగోలు కానీ, ఎక్కడ కానీ మక్కలు కానీ, ఒడ్లకు కానీ ఏ రోజు ఇబ్బంది పడే చరిత్ర ఇప్పటి వరకు లేదు. కానీ గత ఈ 2.5 సంవత్సరాల కాంచి అన్ని మోసాలు అబద్ధాలతోటే ప్రభుత్వాలు నడుపుతారు తప్ప, ఏమనంటే మాట వచ్చింది కాబట్టి ఏదైనా మాట్లాడగలుగుతాం అంటారు తప్ప జెన్యూన్గా మాత్రం చేసింది అయితే లేదు. మీరు జెన్యూన్గా ప్రతి గ్రామాల్లో విలీజ్ చేయండి. వాళ్ళని కూడా అడగండి, మా వాళ్ళని అడగండి, వాళ్ళని అడగండి. పార్టీలు కాదు, రైతులు కూడా. రైతుల తర్వాతనే ఎవరైనా. ఫస్ట్ రైతు బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి ఆ రైతులనే అడిగితే 70% చెప్పకపోతే నేను దేనికంటే అనుకుంటా. హామీలు ఇచ్చింది
వెళ్ళిండ్రన్న. ఇప్పుడు మనం అది గుర్తు చేయడానికే ఈరోజు సభ పెట్టిండ్రు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్న ఇప్పటి వరకు రైతులకు. ఇప్పుడు ధాన్యం కళ్ళలల్లా మీదకి వచ్చి 20 రోజులు అయిందన్న. గన్నీస్ లేదు, గన్ని బ్యాగులు లేవు, లారీలు లేవు. ఆ కాంటాలు కూడా అడపదడప కాంటాలు అవుతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మబ్బులు చేస్తున్నాయి, వర్షాలు వస్తాయి, ధాన్యం తడుస్తుందేమోనని అక్కడే ఉండడం, ఆరబెట్టడం, దగ్గర పెట్టడం, చాలా ఇబ్బంది పడుతున్నారన్న రైతులు. రుణమాఫీ మొత్తం మేము చేసినామని చెప్పి వాళ్ళు సభలు పెట్టుకుంటున్నారు కదా, దాని మీద లేదన్న, రుణమాఫీ ఎక్కడ కూడా కాలేదు. అంటే ఓ 30%, 40% అవి ఉండొచ్చు, కానీ కంప్లీట్గా మొత్తం అయితే రుణమాఫీ ఎక్కడ కూడా కాలేదన్న. ఏం చెప్తారన్న మీరు ప్రభుత్వానికి ఏం వినియోగించుకుంటారు? ప్రభుత్వం చెప్పేది ఏముండదంటే అన్న, రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. అన్ని వర్గాలు, చాలా వర్గాలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. రైతు ఈరోజు ఏడుస్తున్నారన్న, బాధపడే రోజు వచ్చింది. కాబట్టి రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో వాళ్ళకి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. అవన్నీ నెరవేర్చుకుంటే ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు తప్ప ఇప్పుడైతే ప్రజలకు ఉసురు తలిగే పరిస్థితి ఉన్నదన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి.